అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆ బాలుడి శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. అయినప్పటికీ పాటలు పాడుతూ కోట్ల సంపాదిస్తున్నాడు. మీకు తెలుసా? ఒక చిన్న గీత గీయండి, దాని మీ కష్టం అనుకోండి. దానిపై కొంచెం పెద్ద గీత గీయండి, అదే వేరే వారి కష్టం అనుకోండి. మళ్ళీ దాన్ని పరిశీలించండి. ఏమనిపిస్తుంది? ఎదుటివారి కష్టంతో పోల్చుకుంటే నీ కష్టం చిన్నదనిపిస్తుందా కదా? అవును, అలాగే అనుకోవాలి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను, సమస్యలను దాటుతూ ముందుకు సాగాలి. అంతేగాని అధైర్యపడకూడదు. ఎలాంటి క్లిష్టత పరిస్థితులు ఎదురైనా లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి తప్ప వెనుకడుగు వేయకూడదు. ఇలా అనుకున్నాడు కాబట్టే ఆ బాలుడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఒకవైపు అష్ట కష్టాలు పెడుతున్న అనారోగ్యం, మరోవైపు కుర్చీలలో నుంచి కదలని పరిస్థితి. అయినప్పటికీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవైపు కోట్లాది రూపాయలను సంపాదిస్తూనే మరోవైపు తన ఆరోగ్యానికి చికిత్స చేయించుకుంటున్నాడు. అతని గురించి తెలిస్తే ఎవరైనా అయ్యో అనక మానరు. ఇక అతని పేరు స్పర్శా. వయసు 13 సంవత్సరాలు ఉంటుంది. అమెరికాలోని న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన బాలుడు అతను. అయితే ఆ బాలుడికి పుట్టుకతోనే ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్టా అనే వ్యాధి పుట్టుకతోనే వచ్చింది. దీంతో ఆ బాలుడు పుట్టడమే 35 చోట్ల ఎముకలు విరిగిపోయి పుట్టాడు. ఆ తర్వాత కూడా ఎముకలు విరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం అతని శరీరంలో 140 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ఇక భవిష్యత్తులో ఎన్ని చోట్ల ఎముకలు విరిగిపోతాయో తెలియదు. అందుకు కారణం అతనికున్న ఆ వ్యాధి. దీంతో ఆ బాలుడు వీల్చైరుకే పరిమితమయ్యాడు. అయితేనే సంగీతం నేర్చుకున్నాడు. అద్భుతంగా పాటలు పాడుతాడు. నాట్ అప్రైట్ పేరిట 2016లో జనవరి స్పర్శా ఓ వీడియో సాంగ్ ఆల్బమ్ను విడుదల చేశాడు. దీంతో ఆ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతోగానో ఆదరణ లభించింది. దాదాపు 6 కోట్ల మంది ఆ ఆల్బమ్ను చూశారు. సోషల్ మీడియాలో అతని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ బాలుడు ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. అనేక మంది కోట్ల అభిమానులను సంపాదించుకున్నాడు. మరోవైపు పాటలు పాడటం ద్వారా కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నాడు. అలా సంపాదించిన డబ్బు తన వైద్యం కోసం వాడుకుంటున్నాడు. కాగా అతను రాగా ర్యాప్ పేరిట మరో కొత్త ఆల్బమ్ను విడుదల చేయగా అది కూడా పాపులర్ అయ్యింది. దీంతో లైవ్ షోలు చేయడం మొదలుపెట్టాడు. గత డిసెంబర్ నెలలో ముంబైకి వచ్చి ఓ టీవీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఆ బాలుడు ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏది ఉండదు, కాకపోతే అది సాధించేందుకు కావలసినంత తపన, సాధన ఉండాలి. వెరీ సింపుల్గా సాధించవచ్చు అని చెప్పాడు. 11 అక్షరాలతో ఉండే కొన్ని క్లిష్ట ఆంగ్ల పదాలను చదివినప్పుడు అమ్మో వాటిని గుర్తుపెట్టుకోవడం ఎంత కష్టమో అనుకున్నాను. ఆ మాటకొస్తే నా ఆరోగ్య పరిస్థితి క్లిష్టమైనదే కదా అనుకున్నాను. ఆ తర్వాత ఆ పదబంధాలని నాకు చాలా సులభమని అనిపించింది అంటూ నవ్వుతూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా మాట్లాడుతున్నాడు. నాకు గ్రామీ అవార్డులు అక్కర్లేదని, తన పాటను ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వినాలన్నది తన ఆశ అని అన్నాడు. కనీసం 100 కోట్ల మంది ప్రేక్షకుల ముందు ఓసారి ప్రదర్శన ఇవ్వాలని తన కోరిక అని చెప్పాడు. ఏదో ఒకరోజు ఆ కోరికను సాధిస్తాను, సంపూర్ణ విశ్వాసంతో ఉన్నానని కూడా చెబుతున్నాడు. కాగా స్పర్శా తన పేరును ప్యూర్ రిథమ్ గా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్యూర్ ప్లస్ రిథమ్ అనే 2 పదాలను కలిపి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇక అతని కళ నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియోలో తప్పులు, సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు.